నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా సూర్యారాధనలో దాగి ఉన్న రహస్యాలేంటో పరిశీలిద్దాం. బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వర అస్తమానే స్వయం విష్ణు త్రయీమూర్త దివాకర అంటుంది శాస్త్రం. అంటే ఉదయం పూట బ్రహ్మగా, మధ్యాహ్నం పూట మహేశ్వరుడుగా, సాయంకాలం పూట శ్రీ మహావిష్ణువు స్వరూపంగా త్రిమూర్త్యాత్మకంగా సూర్యనారాయణమూర్తి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. మనకి ఉపనిషత్తుల్లో కూడా సూర్యుడి గురించిన వర్ణన ఉంది. ఉపనిషత్తులు ఏం చెప్పినాయంటే, ఆదిత్య త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి, త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి అంటూ ఉపనిషత్తు తెలియజేస్తోంది. ఆదిత్యాద్ వాయుర్జాయతే, ఆదిత్యాద్ ఆపోజాయతే, ఆదిత్యాద్ భూమిర్జాయతే, ఆదిత్యాద్ జ్యోతిర్జాయతే, ఆదిత్యాద్ వ్యోమోజాయతే అంటుంది ఉపనిషత్తు. అంటే ఆదిత్యుడు సూర్యుడు పంచభూతాత్మకంగా కూడా ఉన్నాడని మనకు ఉపనిషత్తు మనకు తెలియజేస్తోంది. అలాగే భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అంటూ సూర్యమండల అంతర్భాగంలో ఉన్నటువంటి లలితా అమ్మవారిని మనం ధ్యానం చేస్తాం. అందువల్ల సూర్యుడి ఆరాధన అనేది ఆదివారం నాడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. సూర్యుడిని ఆరాధన చేయటం ద్వారా సమస్త విశ్వాన్ని పూజించినటువంటి విశేషమైన ఫలితం కలుగుతుంది. అయితే సూర్యారాధన చేసేటప్పుడు సూర్య సాలగ్రామం అని ఉంటుంది. ఆ సూర్య సాలగ్రామాన్ని గృహంలో ఏర్పాటు చేసుకుని సూర్య సాలగ్రామానికి అభిషేకం చేసిన, అర్చన చేసిన సూర్యనారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఓం గృణిహి సూర్య ఆదిత్యోం అనే మంత్రాన్ని పఠిస్తూ 12 సార్లు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యుడికి 12 సార్లు ఎందుకు అర్ఘ్యం ఇవ్వాలంటే, సూర్య భగవానుడు సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో ప్రత్యేకమైన సంఖ్య కలిగిన కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః అంటూ 12 నామాలతో ఉన్నాడు. కాబట్టి 12 సార్లు సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఓం గృణిహి సూర్య ఆదిత్యం అనే మంత్రాన్ని పఠిస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సూర్య భగవానుడి అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవాలంటే ఆదివారం సూర్య నమస్కారాలు చేయాలి. ఎందుకంటే సూర్య నమస్కారాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి మనకు అనేక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అగ్నిహోత్రంచ వేదాశ్చ యజ్ఞాశ్చ బహుదక్షిణ భానోర్భక్తి నమస్కారకలం నార్హంతి షోడశీం అంటుంది శాస్త్రం. అంటే సూర్యుడి అనుగ్రహం కోసం మనం పెద్ద పెద్ద యజ్ఞాలు, హోమాలు చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో వాటన్నిటికంటే కూడా నమస్కారాలు చేస్తే సూర్యుడి అనుగ్రహం అంత సులభంగా కలుగుతుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అందుకే ఆదివారం నాడు సూర్య నమస్కారాలు చేసుకుంటే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే స్తోత్ర పారాయణలు కూడా సూర్యుడి అనుగ్రహానికి విశేషంగా సహకరిస్తాయి. ఆదివారం సందర్భంగా ఆదిత్య హృదయాన్ని చదివినా విన్నా సూర్యుడి అనుగ్రహం వల్ల జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంది. దాన్ని ఆర్యా ద్వాదశక స్తోత్రం అనే పేరుతో పిలుస్తారు. శ్రీకృష్ణుడి కుమారుడైనటువంటి సాంబుడికి సూర్యుడి స్తోత్రాన్ని ఉపదేశించాడు. ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఆదివారం రోజు ఆర్యా ద్వాదశక స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా సూర్యుడి అనుగ్రహం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా ఆదివారం సందర్భంగా సూర్యారాధన చేయటం ద్వారా సూర్య భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నమస్కారం. రూపాన్ని తాత్వికంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం కొంతమేరకు. ఒకటి ఏం చెప్పారు అంటే, సుధాసింధుర్ మధ్య అప్పటికే చెప్పాం. ఈ సుధాసింధువు ఎక్కడుందయ్యా అంటే, ఎక్కడో లేదయ్యా, వాడు హృదయంలో ఉంది సముద్రం. ఇదేమిటండి, హృదయం ఎంత ఉంటుంది కదా, అందులో సముద్రం ఉందా అంటే మీకే తెలుసు. సముద్రం కంటే విస్తారమైనది హృదయం, సముద్రం కంటే లోతైనది హృదయం. మనకొచ్చే ఆలోచనల కెరటాలు సముద్రంలో కూడా ఉండవు. దీన్ని బట్టి ఎంత సముద్రం ఉందో మన లోపల అనుకుంటాం. కానీ హృదయం సామాన్యం కాదండి. హిందూ మతం గొప్పతనం ఏంటంటే, ప్రపంచమంతా ఏది వ్యాపించిందో, ప్రపంచాన్ని మించిపోయి ఏది ఉందో అది నీ హృదయంలో ఉంది అని చెప్తుంది హిందూ ధర్మం గొప్పతనం ఇక్కడ. కనుకనే అదే దహరాకాశం అంటే అది ఇక్కడ అఖండమైన ఆనందానుభవమే అమృత సముద్రమైతే, సంకల్పశక్తులే కల్పవృక్షాలైతే, స్వయం ప్రకాశకమైనటువంటి వస్తువే మణిద్వీపమైతే, బుద్ధిని ప్రేరేపించేటటువంటి ఆత్మ యొక్క చైతన్య కిరణాలే చింతామణులైతే, కాంతి గుడి మధ్యలో దీపం ఉంటుంది, అవునా లేదా?
దీపం వెలిగించండి, దాని చుట్టూ ఒక కాంతి పుంజం ఉంటుంది, దాని మధ్యలో ఉంటుంది. అలాగే అమ్మవారు కూర్చుంటే చింతామణి గృహం ఉంది. చింతామణి గృహంలో అమ్మవారు కూర్చున్నారద్దు, అమ్మవారు కూర్చుంటే చింతామణి గృహం. అమ్మ వెలిగే ఇటుకలో ఉందండి ఇక్కడ, సామాన్యం కాదు. ఇక్కడ చింతామణులు అంటే నువ్వు చింతలన్నీ ఎక్కడ చేస్తావు? హృదయంలోనేగా. అన్ని చింతనలు చేసే శక్తి లోపల ఆత్మ అనేది వస్తూ ఉంటేనే వచ్చింది కదా, అదే చింతామణి గృహంలో ఉందంటే అర్థం. ఇక్కడ ఉపాసనాపరంగా చూస్తే అన్ని మంత్రములే చింతామణులు. అమ్మ విద్యలో ఆమ్నాయ మంత్రములని షడామ్నాయ మంత్రాలు ఉంటాయి. మొత్తం ఒక్కొక్క ఆమ్నాయ మంత్రంలో అనేక మంత్రాలు ఉంటాయి. అన్నీ కలిపితే మరో మంత్రం అక్కర్లే, అన్ని మంత్రాలు అందులో ఉన్నాయి. ఈ మంత్రాలు ప్రతిదీ కూడా వెలిగిపోతూ ఉంటాయి, చైతన్యవంతంగా ఉంటాయి. మంత్రం జడం కాదు, మంత్రం చైతన్యం. మంత్రానికి రంగు ఉంటుంది, రుచి ఉంటుంది, వెలుగుంటుంది. అది ఎవరికి తెలుస్తుంది? మంత్రం అనుష్ఠానం చేసిన వాడికి తెలుస్తుంది. కనుక మంత్రం బాంబుల్లా ఉంటే నువ్వు సాధనతో పేల్చు, దానిలో శక్తి తెలుస్తుంది. ఇక్కడ దాని సాధన ఉంటే దాని చింతామణిత్వం ఏంటో తెలుస్తుంది. ఇక్కడ మంత్రాలు ఇప్పుడు జడములు కావు, అందుకే మంత్రాలపై స్వల్పభావం ఉండరాదు. గురువుల దగ్గర తీసుకుని పద్ధతిగా చేస్తే ప్రకాశిస్తాయి. ఇలాంటి మంత్రాలన్నీ అమ్మ ఇల్లు, ఆ ఇంట్లోకి వచ్చింది ఆవిడ. అంటే అమ్మ అంటే సర్వమంత్రములకు మూలమైన శక్తి అని చెప్పడం ఇక్కడ. అది ఒక్క లలితాంబని పట్టుకుంటే అన్ని మంత్రాలు ఉపాసించినట్లే. ఎందుకంటే అన్ని మంత్రాలు అమ్మ ఇంటి ఇటుకలు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అది చింతామణి గృహం. అందుకే అమ్మ ద్వారాలు ఏమిటంటే పూర్వామ్నాయమయ పూర్వద్వారాయ నమః, దక్షిణామ్నాయమయ దక్షిణద్వారాయ నమః, పశ్చిమామ్నాయమయ పశ్చిమద్వారాయ నమః, ఉత్తరామ్నాయమయ ఉత్తరద్వారాయ నమః, ఊర్ధ్వామ్నాయమయ మహావితానకాయ నమః. మొత్తం ఆమ్నాయ మంత్రములన్నీ ఇళ్ళు, దానిలో కూర్చుంది ఆవిడ. ఇన్ని మంత్రాలకి మూలమైన సర్వమంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వమూలే హే జగన్మాతృకే పాహిమాం అని చెప్పినట్లుగా లలితాంబ అంటే సర్వమంత్రశక్తి. అందుకు లలితా మంత్రం అంటే సర్వమంత్ర సారం. ఆ సర్వమంత్ర సార స్వరూపుని అమ్మవారు చింతామణి గృహంలో కూర్చుందంటే అర్థం అండి. ఆ చింతామణి గృహంలోకి మీరు ప్రవేశించాక మంచం ఒకటే మంచం, శివాకారే మంచే. కానీ ఈ మంచానికి లలితా శాస్త్రం పంచబ్రహ్మాసన స్థిత పంచప్రేతాసనాశీర అని 2 పేర్లు పెట్టింది. ఈయన ఒకటే పేరు పెట్టేశాడు, శివాకారే మంచే. ఏమిటి శంకర భగవత్పాల్ వారు 5 బ్రహ్మలతో కూర్చునిది ఆ మంచం. 5 బ్రహ్మలు అంటే ఎప్పుడు ఇందాక చెప్పిన మంచానికి 5 భాగాలు ఉంటాయి. 4 కోళ్ళు మధ్యలో బల్ల. అలాగే అమ్మవారు కూర్చున్నానికి 4 కోళ్ళు మధ్యలో బల్ల ఉంది. ఏమిటయ్యా అంటే సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము, 5 కృత్యములు. 5 కృత్యాలు చేసేవాళ్ళు 5గురు. వాళ్ళు బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వరులతో సృష్టి, స్థితి, సంహార, తిరోధానం అయిపోయాయి. అనుగ్రహం మహేశ్వరుడు, సదాశివుడు, ఆయన బల్ల. అక్కడ పర్యంకంగా ఉండేవాడు శివుడే. మళ్ళీ ఆ సదాశివుడే పర్యంకంలో ఉంటాడు. బల్ల అనగానే మొత్తం పర్యంకంతో సహా. ఆయన ఒళ్ళు ఆవిడ కూర్చుందిట. అంటే బల్ల మీద కూర్చుందా, ఆయన ఒళ్ళో కూర్చుందా? ఇక్కడ కామాక్షిని చూసినా, కంచెలు చూసినా ఒక్కడే ఉన్నట్టు ఉంటుంది, ఒక్కరితో ఉన్నట్టు ఉంటుంది, కానీ ఆయన ఒళ్ళోనే ఉంటుంది. శివ కామేశ్వరాంకస్థ చదువుతున్నారు కదా, శివ స్వాధీన వల్లభ, ఆయన ఒళ్ళో ఉంది. అయితే బెడ్ స్ప్రెడ్ తెల్లదే వేసేటండి. అమ్మవారు ఎర్రని ఆవిడ కూర్చోగానే ఆవిడ కాంతి ప్రతిఫలించి అది ఎరిపెక్కిపోయిందిట. ఆ స్ప్రెడ్ ఎవరు? శివుడే. తెల్లగా ఉన్నాడు శుద్ధంగా. ఈవిడ కూర్చోగానే ఎర్రబడిపోయాడు. అంటే తెలుపు కనబట్లే, ఎరిపే కనిపిస్తుంది. కానీ నిర్వికారుడైన పరమాత్మ ఆయన సంకల్ప శక్తి చేత తాను ఆ స్వరూపంగానే గోచరిస్తున్నాడు, శక్తి స్వరూపంగా. అది తెలుసుకోవాల్సింది. అయితే ఆ వేసిన బల్ల మీద, పరిచిన పరుపు మీద శివుడు కామేశ్వరుడు కూర్చుంటే ఆ కామేశ్వరుల్లో ఆవిడ కూర్చుంది. శివ కామేశ్వరాంకస్థ అన్నాం కదా, వాడు శివకామేశ్వరుడు. ఈ రూపాన్ని మనం భావించే ఇంతవరకు మీ లలితా శాస్త్రంలో దీన్నే సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అంటూ అంతకుముందు చింతామణి గృహాంతస్థ పంచ బ్రహ్మాసన స్థిత చెప్పిందంతా ఇందులో ఉందండి. అంటే లలితా శాస్త్రం, సౌందర్యలహరి ప్రతిరోజు రెండింటిని కలుపుకుంటూ వెళుతున్నాం. ఇప్పుడు అమ్మవారి రూపం ధ్యానించేటప్పుడు మనం మంచం దగ్గర ఉన్నాం. ఈ మంచంలో సంకేతం ఏమిటంటే 5 ఎలా పనిచేస్తాయంటే పైన రాణి కూర్చుంటేనే సింహాసనం యాక్టివ్, లేకపోతే సింహాసనానికి యాక్టివ్నెస్ ఏముంది? రాణి కూర్చుంది. ఆవిడెవరు? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమత్ సింహాసనం, అది మామూలు సింహాసనం కాదు. 4 పనులు కింద కొయ్యలు, 5వ పని పైన బల్ల. ఏమిటి ఆ పనులు చెప్తాం. సృష్టి, స్థితి, సంహారం మీ అందరికీ తెలుసు. ఇంకోటి ఉంది 4వది, అదేమిటంటే బంధం. ఎక్కువ మంది ఈ శరీరమే సత్యమని, ప్రపంచమే సత్యం అనుకుంటూ వీటి కోసమే తాపత్రయపడతారు. వీటి కోసం తాపత్రయపడినందుకు మళ్ళీ పుడతారు,
మళ్ళీ ఇదే, మళ్ళీ చస్తారు. పుడుతూ చస్తూ ఉండడాన్ని సంసార బంధం అంటారు. ఎవరో కొద్దిమంది మాత్రమే సంసార బంధం నుంచి బయటపడతారు, అంతే కదా. అమ్మవారు ఈ నలుగురి చేత 4 పనులు చేస్తుందయ్యా అన్నాడు. సృష్టి, స్థితి, సంహారం అర్థమైంది. 4వ పని బంధం. బంధం అంటే సంసారమును తిరుగుట. ఇప్పుడు చేసిన కర్మలు బట్టి దానికి తగ్గ శరీరం, దానితో పాటు సుఖదుఖాలు, మళ్ళీ అది పోయాక ఆ కర్మలు బట్టి మరో శరీరం, ఇదంతా బంధం. ఎవరో కొద్ది మంది మాత్రం ఎరుక కలిగి కశ్చిత్ ధీరః ప్రత్యేగాత్మానమైక్షత్ అన్నట్లుగా కోట్లలో ఒకడు ప్రయత్నిస్తే ప్రయత్నించిన కోట్లలో ఎవడో ఒక్కడు మాత్రం ముక్తి పొందుతున్నాడు. ఆ ముక్తి వీడు యోగ్యుడు అని ఇస్తున్నది అనుగ్రహం. ఇప్పుడు 5 కృత్యాలు: సృష్టి, స్థితి, సంహారము, బంధము, మోక్షము. ఒక్కసారి ప్రశ్నిస్తాం, ఈ 5 మనం ఎవరమైనా చేయగలమా? ఇదొక్కటి చెప్పండి ఆన్సర్. సృష్టి చేయగలరా? స్థితి చేయగలరా? సంహారం చేయగలరా? ఇంకొకరికి బంధం కలిగించగలరా? సంసారం జన్మలు ఇవ్వగలరా? లేరు. మరణాలు ఇవ్వగలరా? లేదు. మోక్షం ఇవ్వగలమా? వల్ల కాదు. కనుక 5 మన పనులు కావని తెలిసిపోయింది. 5 మన పనులు కానప్పుడు 5 జరుగుతున్నాయి కదా, ఎవరి పని ఉంటుంది? ఈ 5 పనులు ఎవరివో వాడిని ఈశ్వరుడు అన్నారు, మరొకటి కాదు ఇక్కడ. కానీ ఈశ్వరుడు అంటే ఎవరు తెలిసిపోయింది కదా, 5 పనులు చేసేవాడు. ఒక్కడే 5 పనులు చేస్తున్నాడు, అంతేగాని 5గురు లేరు. 5గురు ఉంటే ప్రమాదం. 5గురు ఉంటే ఎంత ప్రమాదం అంటే, నేను సృష్టి చేస్తున్నా అంటే అయితే నేను సంహారం చేస్తాను వాడు వచ్చేస్తాడు. ఒకడే 5 పనులు చేస్తే ఎప్పుడేం చేయాలో అప్పుడు చేసుకుంటాడు. అయితే ఒకడు 5 పనులు చేయడం మళ్ళీ కష్టమే కనుక ఒకడు 5 రూపాయలు ఒక్కడే చేస్తున్నాడు. అది అందువల్ల కోఆర్డినేషన్ ఉంది అట్లా. 5 పనులు ఎప్పుడేం చేయాలో అది చేసుకుంటుంటాడు. ఇక్కడ టైమింగ్ ఆయనకి తెలుసు, ఎందుకంటే పొయ్యి మీద పెట్టినవాడికి ఎప్పుడు ఆపాలో తెలుసు. కనుక 5 పనులు ఒకడే చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు 5 పనులు చేస్తున్నాడు కనుక 5 పనుల్లో 5 పేర్లు పెట్టారు. ఒకడే 5 పనులు చేస్తున్నాడని తెలుసుకో అన్నారు ఇక్కడ. ఈ పంచకృత్యములకు కారణమైన అఖండ ఈశ్వర శక్తి నీ లోపల ఆత్మశక్తి. మళ్ళీ నీలోకి చూసుకుంటున్నాం, బయట చూపిస్తున్నాం, లోపల చూస్తున్నాం. ఇది నీ పరంగా. ప్రపంచపరంగా సృష్టి, స్థితి, సంహారము, బంధము, మోక్షము. ఈ 5 ఆయన కృత్యములే. ఈ 5 ఆయన కృత్యము. లేకపోతే మనం చేయగలమండి? ఇంటికెళ్ళే నిద్ర పట్టలేదండి అంటే నిద్ర పట్టడం కూడా నీ చేతిలో లేదు, నొప్పుకో. లేవడమా? అవి లేపితేనే లేస్తావు, లేకపోతే కొందరు లేవకుండా వెళ్ళిపోయిన సార్లు తిరుగుతూ ఉంటే ఏం చేస్తాం? లేపేదావిడ, పడుకో పెట్టేదావిడ, నీలో తిన్నది అరిగించేదావిడ. కానీ అంతా నా నిర్వాకమైన అహంకారం ఒక్కటే, పనికిమాలిన అహంకారం నీది, తెలుసుకో. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరా భట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ, ఓం నమఃశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు తిలాద్వాదశి. అంటే తిలద్వాదశి అంటే ఏమిటంటే నువ్వులు తైలం దేహానికి మనం మర్జించుకొని అభ్యంగన స్నానం చేసి ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును తిలలతోటి పూజించాలి అంటోంది శాస్త్రం. దీపదానం చేసి తిలలను నివేదన చేస్తే సకల కార్యాల్లో కూడాను మనకు జయం కలుగుతుందని, అఖండ ధనప్రాప్తి సిద్ధిస్తుందని ప్రతీతి. ఈనాడు తిలాహోమం చేయటం వలన ఈ యొక్క తిలా తత్వరీత్యా తిథిగా చేర్చబడి మనకి తిలా ద్వాదశి అయింది. మనకి ఏకాదశి ఉపవాసం ఉన్నవాళ్ళు తిలా ద్వాదశి వ్రతాన్ని కూడా ఆచరించవచ్చు. అలాగే పితృదేవతలకి తర్పణాదులు ఇచ్చేటువంటి లక్షణ రీత్యా కూడాను భీష్ముల వారికి కూడాను తిలాతర్పణం ఇవ్వటం ఈరోజు చాలా విశేషకరమైనటువంటి ప్రభావాన్ని మనకు అందిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. తిలలు అదృష్టకరమైన ప్రభావానికి నాంది పలుకుతాయి. కారణం ఏంటంటే దేవదానవులు ఇరువురు కూడాను ఆ యొక్క అమృతం కోసం సముద్రాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవి సముద్రంలో నుంచి ఉద్భవించిన తరుణంలో విష్ణుమూర్తి లక్ష్మీ కోసం ఎదురుతిన్నులు చూస్తూ ఆమె తన వద్దకు రావాలని చూశాడు. అప్పుడు ఆమె ఆ పక్కనే ఉండేటువంటి వనంలోకి అలా పరిగెత్తుతూ వెళ్ళింది. ఆ వనం ఏమిటో కాదు, తిలావనం. అంటే నువ్వుల చెట్లు ఉన్నటువంటి వనం.
అప్పుడు ఈ శ్రీమన్నారాయణుడు కూడాను ఆ వనంలోకి పరిగెత్తాడుట. ఆయన పాదాల కింద నువ్వులన్నీ కూడాను పడి అదృష్టకరమైన ప్రభావంతో విరాజిల్లాయి. అందుచేత నువ్వులకు అంత విశిష్టవంతమైన ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ఈ తిలా తత్వంలో దాగిన పరమార్థాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితానికి అన్వయించుకొని నువ్వుల నూనె ఒంటికి రాసుకొని అభ్యంకర స్నానం ఆచరించి విష్ణుదేవుని మనస్ఫూర్తిగా కొలిచినట్టయితే లక్ష్మీకటాక్షం అనేటువంటిది మనకు కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:49 సూర్యాస్తమయం 6:11 తిథి ద్వాదశి రాత్రి 7:28 వరకు. నక్షత్రం ఆర్ద్ర సాయంకాలం 5:55 వరకు. వర్జం తెల్లవారుజామున 5:59 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7:35 వరకు ఉంటోంది. దుర్ముహూర్తం సాయంకాలం 4:40 నుంచి 5:26 వరకు. అమృతకాలం ఉదయం 8 గంటలకు ప్రారంభమై 9:35 వరకు ఉంటుంది. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. ఈరోజు అమృతకాలము అలాగనే ఆదివారము అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయము కలిసి వచ్చిన శుభ సందర్భంలో అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వాళ్ళకి వైద్యం నిమిత్తమై అవసరాలు తీర్చినట్లయితే మందులు ఇచ్చినట్లయితే దానివలన కోటి కపిల గోదానములను చేసిన ఫలితము 1,000,000 రెట్లై వస్తుంది. అంత గొప్ప విశేషం ఉంది. ఆ అభయం ఇవ్వడంలో కృష్ణుడు చెబుతాడు, అభయదానం వల్ల సర్వే వేదాశ్చ శాస్త్రాశ్చ యజ్ఞదాన తపాంసి చ జీవాభయ ప్రదానస్య కళాన్నర్హంతి షోడసి. అన్ని వేదాలు, అన్ని యజ్ఞాలు, అన్ని దానాలు, అన్ని తపస్సులు మొత్తం ఫలితమంతా కలిపి ఈ అభయదానంలో 16వ వంతు కూడా కాదు అని చెప్పారు. కాబట్టి 16 రెట్లు పుణ్యం వస్తుంది అన్నమాట. అన్ని పుణ్యాల కంటే 16 రెట్లు పుణ్యం వస్తుంది వాళ్ళ భయం పోగొట్టడం వల్ల. తర్వాత ఈరోజు తిలద్వాదశి ఉందండి. ఆ సందర్భంగా ఉపవాసం ఉండాలి. మరి నిన్న ఏకాదశి కదా, ఇవాళ పారణ చేయాలి కదా అని కొంతమందికి సందేహం వస్తుంటుంది. తులసి దళం వేసి పారణ నిమిత్తమై ఈ తులసి తీర్థం తీసుకున్నట్లయితే ఈరోజు ఉపవాసం చెడిపోదు. నిన్నటి ఉపవాసానికి పారణ కూడా అయిపోతుంది. తర్వాత నువ్వులు నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయాలి. నువ్వులతో విష్ణు పూజ చేయాలి. నువ్వులతో తయారు చేసినటువంటి పదార్థాన్ని నివేదన చేయాలి. నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. నువ్వులతో హోమం చేయాలి. నువ్వులు దానం చేయాలి. నువ్వుల యొక్క పదార్థాలు తినాలి. ఇవన్నీ కూడా ఈరోజు చేయాల్సినటువంటి గొప్ప పనులు. దీనివల్ల సకల పాపక్షయం, అన్ని అనారోగ్యాలు తొలగిపోతాయి. అంత గొప్ప విశేషం అన్నమాట. అలాగనే ఈరోజున్న మరో విశేషం భీష్మ ద్వాదశి, భీమ ద్వాదశి, ప్రహ్లాద ద్వాదశి, వరాహ ద్వాదశి, తిల ద్వాదశి.
భీష్మద్వాదశి సందర్భంగా భీష్మునికి తర్పణాలు ఇవ్వడం, భీమద్వాదశి ప్రహ్లాద ద్వాదశి సందర్భంగా వారిద్దరిని స్మరించుకోవడం, అలాగే వరాహద్వాదశి సందర్భంగా వరాహస్వామిని పూజ చేయడం చాలా చాలా మంచిది. ఈరోజు ప్రదోషం కూడా ఉంది. ఆ కారణంగా సాయంకాలపు వేళ నువ్వులతో పూజ చేయడం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయాలి. అలాగే ఈరోజు సాయంకాలం 5:55 నుంచి రాత్రి 7:28 వరకు త్రిపుష్కర యోగం ఉంది. ఆ కారణంగా ఆ సమయంలో ఏ పనులైతే పునరావృతం కాకూడదో ఆ పనులు చేయకుండా ఉండడం చాలా మంచిది. ఈరోజు మరో విశేషం మాఘపాదివారం కాబట్టి మనం సూర్యనారాయణ స్వామిని పూజ చేసుకోవడం, పాయసాన్ని నివేదన చేయడం, ప్రసాదం స్వీకరించడం మంచిది. నేటి ఆణిముత్యాలు. ఎంతో ఆకలితో ఉన్న సింహం గడ్డిని మేయదు. అలాగే కష్టాల పరంపర చుట్టుముట్టిన ఉత్తముడు నీతి తప్పడు. తూర్పు దిక్కును వస్తున్నప్పుడు ఆ అరుణకాంతులలో ఇంద్రుడు సంతోషించినటువంటి ఆ కాలమునందు రథదర్శనం వంక తిరిగితే ఒక్కసారి దర్శనం చేస్తే ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే అంటే ఏ అధికారమునందున్నారో ఆ అధికారము నిలబడుతుంది. రాజ్యాభివర్ధనమశ్నుతే ఏ పదవిలో ఉన్నావో అందులో వృద్ధిలోకి వస్తావు. 2 ఆయన అక్కడి నుంచి ఆగ్నేయం వైపుకి తిరుగుతాడు. ఆగ్నేయం వంక తిరగగానే అగ్ని గొప్ప బ్రాహ్మణుడు ఆయన. అందుకే లింగ పురాణంలో వ్యాస భగవానుడు అంటాడు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వగ్ని శంకరస్య ఇవశాసనాత్ అంటాడు. ఆయన గొప్ప లోకోపకారి. ఆయన పితృదేవతలకి కవ్యం పట్టికెడతాడు, దేవతలకి హవ్యం పట్టికెడతాడు. మనకి పాచకుడై వంట బ్రాహ్మణుడై ఇంట్లో అన్నం వండి పెడతాడు. ఎందుకని? భగవత్ శాసనం. ఆయన అలా వండి పెట్టకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఆయన అన్నం వండి పెడతాడు. అటువంటి అగ్ని కాంతి స్వరూపుడు. అగ్ని వెలిగితే వేడే కాదు కాంతి కూడా ఉంటుంది. అంతటి కాంతి కలిగినటువంటి అగ్ని సూర్యుడు తిరగగానే ఒక్కసారి చిన్నబుచ్చుకుని నమస్కారం చేస్తాట. అనూరుడు చెప్తాడు, సూర్య భగవానుడు నీ వైపుకి తిరిగాడు అగ్నిహోత్రుడా, నీ కాంతి ఉపశమనాన్ని పొందింది, తగ్గిపోయింది, ఆయన కాంతి ముందు నమస్కరించంటాడు. ఉత్తమ బ్రాహ్మణుడు. అనూరుడు చెప్పక్కర్లేదు, చెప్పకుండా నమస్కరిస్తాడు. అసలు సూర్య భగవానుని యొక్క రథ సారథే విచిత్రం. అనూర దర్శనం, అనూర స్మరణం అంత గొప్పది. ఆయన పేరు అసలు అనూరుడు కాదు, అరుణుడు. అనూరుడు అంటే ఊరువులు అంటే తొడలు, అనూరుడు అంటే తొడలు లేనివాడు. అసలు మహాభారతంలో ఆదిపర్వంలో ఆయన గురించి ఒక విశేషం ఉంది. కృతయుగంలో కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అని 2 భార్యలు. 2 భార్యలైతే వాళ్ళిద్దరూ కూడా కశ్యప ప్రజాపతిని ఎంతో కాలం సేవించారు. కొన్ని వేల సంవత్సరములు సేవించారు అప్పటి ఆయుర్దాయాన్ని బట్టి. సేవిస్తే ఆయన ప్రసన్నుడై అన్నాడు, మీకేం కావాలన్నాడు. కద్రువంది, నాకు పొడవైన శరీరం కలిగిన వాళ్ళు, పరమతేజోవంతులు, గొప్ప బలం కలిగినటువంటి వాళ్ళు, నాకు కొన్ని వేల మంది పుత్రులు కావాలని. ఆయన అన్నాడు, తథాస్తు. వినత వంక తిరిగి అన్నాడు, నీకేం కావాలన్నాడు. కద్రువ ఎటువంటి బలవంతుల్ని బిడ్డలుగా అడిగిందో అంతకన్నా బలవంతులు, అంతకన్నా బుద్ధిమంతులు 2 కావాలి బిడ్డలు. తథాస్తు అన్నాడు. పుత్రకామేష్టి చేశాడు. పుత్రకామేష్టి చేసి వాళ్ళిద్దరిని అనుగ్రహించాడు. వాళ్ళు గర్భములు దాల్చి అండములు పెరిగాయి. పెరిగితే అండాన్ని తీసి దాదులకిచ్చి నేతి కుండలలో పెట్టి పెంచుతున్నారు. పెంచుతుంటే ఒక 500 సంవత్సరములు అయిపోయిన తర్వాత కద్రువ తాచినటువంటి నేతి కుండలలోంచి వాసుకి, తక్షకుడు, శేషుడు మొదలైనటువంటి మహాసర్పములు బయటికి వచ్చాయి. వినతకి బాధ కలిగింది. ఆవిడికి బిడ్డలు పుట్టేశారు, నేను దాచినటువంటి 2 గుడ్లు అలాగే ఉండిపోయాయని తొందరపడిపోయి చూద్దామని పుల్ల పెట్టి ఒక గుడ్డు బద్దల కొట్టి కొద్దిగా పెంకు విచ్చుకునేటట్టుగా చేసి కెలికి చూసింది. అందులోంచి ఇంకా తొడలు ఏర్పడినటువంటి వాడు, ఊర్ధ్వ శరీరము మాత్రమే ఏర్పడినటువంటి మహాతేజోవంతుడు పైకొచ్చాడు. గర్భస్థమైనటువంటి శిశువు
పూర్తిగా ఏర్పడకుండానే బయటికి వచ్చేటట్టుగా ప్రవర్తించడం ఎంతటి దోషమో ఆ పాపం పోయేటట్టుగా చూడడానికి ఆయన అన్నాడు, అమ్మా నువ్వు చాలా తప్పు చేశావు. నేను పూర్తిగా ఏర్పడక ముందే గుడ్డు యొక్క పెంకు భాగాన్ని పుల్లతో కెలికి నేను పైకొచ్చేట్టు చేశావు. ఈ పాపానికి ఫలితం అనుభవించేస్తావు. నువ్వు కొంతకాలం కద్రువకి దాస్యం చెయ్యవలసి ఉంటుంది. ఇప్పటికైనా తొందరపడి రెండో గుడ్డుని చిదమకు. అందులోంచి మహాతేజోవంతుడైనటువంటి వాడు పైకొస్తాడు. వాడు నీ దాస్య విముక్తికి కారణమవుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పితామహ, దేవతలకు విప్రులకు కూడా నువ్వే కర్తవు. కశ్యపుడితో ప్రారంభించి భృగు వంశీయులమైనటువంటి మేమందరము నీ సంతానమే అని భావించు. మా లోపాలను మన్నించు. ఆ ప్రజాపతులందరూ ఈ రూపాలతోనే ప్రజలను సృష్టించారు. సృష్టి ప్రారంభం నుండి ప్రళయం వరకు వారు తమను తాము స్థిరం చేసుకుంటారు అన్నారు దేవతలు. అప్పుడు లోకపితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు ప్రసన్నుడయ్యాడు. అలాగే జరుగుతుంది అన్నాడు. దేవతలు వచ్చిన విధంగానే వెళ్ళారు. ఇలా ఈ కథ సృష్టి ప్రారంభ సమయంలో వరుణ శరీరాన్ని ధరించిన మహేశ్వరుడి యజ్ఞంలో జరిగింది. అగ్ని, బ్రహ్మ వీరి స్వరూపమే పశుపతి. శర్వుడు, రుద్రుడు ప్రజాపతి. అగ్ని సంతానమే సువర్ణమని అందరూ చెప్పారు. కనుక పరశురామ, వేదం చెప్పిన దానిని బట్టి అగ్ని లేనప్పుడు ఆ స్థానంలో బంగారాన్ని వినియోగిస్తారు. దర్భల సమూహమై దానిపైనున్న బంగారంపై పుట్ట తొర్రలో, మేకపోతు ఎడమ చెవిలో, బండ్లు ప్రయాణించే బాటపై, ఇతరుల జలాశయంలో బ్రాహ్మణుడి చేతిలో హోమం చేస్తారు. అలా హోమం చేస్తే పూజ్యుడైన అగ్ని దానిని ప్రీతికరంగా భావిస్తాడు. కనుక దేవతలందరిలో అగ్ని శ్రేష్ఠుడు. బ్రహ్మ నుండి అగ్ని, అగ్ని నుండి కాంచనం ప్రభవించాయి. కనుక ధర్మం తెలిసిన వారు సువర్ణ దానం చేస్తే సర్వదేవతలను దానం చేసినట్లే అవుతుంది. సువర్ణదాత పరమగతిని పొందుతాడు. చీకటి లేని లోకాలకు వెళతాడు. ఓ పరశురామ, స్వర్గంలో రాజాదిరాజైన కుబేరుడి స్థానంలో దాతను అభిషేకిస్తారు. ఆదిత్యోదయ సంప్రాప్తే, ఆదిత్యోదయ సంప్రాప్తే విధి మంత్ర పురస్కృతం, విధి మంత్ర పురస్కృతం దదాతి కాంచనం యో వై, దదాతి కాంచనం యో వై దుస్వప్నం ప్రతిహంతి అస, దుస్వప్నం ప్రతిహంతి సగ. సూర్యోదయ సమయంలో యథావిధిగా మంత్రపూర్వకంగా సువర్ణదానం చేసినవాడు పీడకలను నాశనం చేసుకుంటాడు. సూర్యుడు ఉదయించగానే సువర్ణదానం చేసినవాడు తన పాపాలను తొలగించుకుంటాడు. ఇక మధ్యాహ్నం సువర్ణదానం చేస్తే భవిష్యత్తు పాపాలను నాశనం చేసుకుంటాడు. దాని నియమాలు పాటించిన పని లేదు, ఉదయం మధ్యాహ్నం. కానీ సాయం సంధ్యాకాలంలో నియమాలు పాటిస్తూ మళ్ళీ స్నానం చేసి మళ్ళీ నీ దేవుణ్ణి ప్రార్థించుకొని నియమాలు పాటిస్తూ సువర్ణదానం చేసిన వాడు బ్రహ్మ, వాయు, అగ్ని, చంద్రుల లోకాలను చేరుతాడు. అంటే నది, తటాకం ఇటువంటి నీళ్ల దగ్గర దానం చేస్తే సువర్ణదానం చాలా అద్భుతమైన ఫలాన్ని కూడా పొందవచ్చు. ఇంద్రుడితో సహా సకల లోకపాలకులు లోకాలలో శుభస్థితిని పొందుతాడు. అంటే నేను బంగారు దానం చేయాలా అనేటప్పుడే మనం దాన్ని అంతా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు నేను నీళ్ళ దగ్గరికి వెళుతున్నాను అంటే నది దగ్గరికి వెళుతున్నాను, తటాకం దగ్గరికి వెళుతున్నాను అంటే చెరువు దగ్గరికి వెళుతున్నాను అని ఏర్పాట్లు చేసుకొని అక్కడికి బంగారం తీసుకువెళ్ళాలా అని చెప్తారు.
అప్పటికప్పటికే దానం కూడా చేసుకోవచ్చు, తొందర లేదు. ఈ లోకంలో కీర్తివంతుడై పాపరహితుడై ఆనందాన్ని అనుభవిస్తాడు బంగారు దానం చేసినవాడు. మరణానంతరం పరలోకాల్లో ఎప్పుడూ అసామాన్యుడిగా ఖ్యాతి గడిస్తాడు. తన దారికి ఎదురు లేక స్వేచ్ఛగా ఎక్కడైనా విహరిస్తూ ఉంటాడు. సువర్ణం అక్షయం, దానిని దానం చేసినవాడు ఆ పుణ్యలోకాల నుండి క్రింద పడిపోడు. గొప్ప కీర్తిని అక్షయ పుణ్యలోకాలను పొందుతాడు. ప్యూర్ సువర్ణ దానం చేసినవాడు. ఇంకేది ఉండకూడదు అటువంటిది చేసినవాడు. ఇంక వేరే పదార్థం చేరకూడదు దాంట్లో. సూర్యోదయ వేళలో అగ్నిని పుట్టించి సువర్ణ దానం చేస్తే, అంటే వెలిగించి, దీపం వెలిగించి, ఆ దాత అన్ని కోరికలను అనుభవిస్తాడు. సువర్ణాన్ని అగ్ని అన్నారు. సువర్ణ దానం సుఖాన్ని కలిగిస్తుంది. అగ్ని స్వేచ్ఛగా ఇష్టమైన పుణ్యలోకాలను లభింపజేస్తుంది. దానేచ్ఛను కూడా కలిగిస్తుంది. దానం చేయాలని మనసులో రావాలి కదా. ఓ పరశురామ, ఇది బంగారం యొక్క పుట్టుక, కార్తికేయుడి పుట్టుకకు సంబంధించిన కథ. దీనినంతా నీకు చెప్పాను. కార్తికేయుడు చాలా కాలం గడిచిన తరువాత పెద్దవాడయ్యాడు. ఇంద్రునితో సహా దేవతలందరూ అతన్ని తమ సేనాధిపతిగా చేసుకున్నారు. తర్వాత కార్తికేయుడు లోకహితాన్ని కోరి ఇంద్రుని ఆజ్ఞతో తారకాసురుణ్ణి, ఇతర రాక్షసులను కూడా సంహరించాడు. నేను నీకు సువర్ణ దానంలోని గుణాలను చెప్పాను కనుక దాతలలో శ్రేష్ఠుడమైన నువ్వు బంగారాన్ని దానం చేయి అన్నాడు వశిష్ఠ మహర్షి. ఓ ధర్మరాజా, ఇలా వశిష్ఠుడు చెప్పగానే పరశురాముడు వెంటనే విప్రులకు సువర్ణ దానం చేసి పాప విముక్తి పొందాడు. నీకు సువర్ణోత్పత్తిని గురించి, సువర్ణ దాన ఫలాన్ని గురించి పూర్తిగా చెప్పాను కనుక నువ్వు కూడా విప్రులకు పుష్కలంగా బంగారాన్ని దానం చేయి. అప్పుడు నువ్వు పాప విముక్తిని పొందుతావు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 86వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ పితామహ, తారకాసుడు ఎలా చనిపోయాడో వివరంగా చెప్పు. ఎందుకంటే ఆ తారకుని దేవతలు కూడా చంపలేరు కదా అని చెప్పావు కదా. అటువంటి వాడు ఎలా మరణించాడు, నాకు ఈ కథను చెప్పు అన్నాడు ధర్మరాజు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ రాజేంద్ర, గంగ తనలోని గర్భాన్ని రెల్లుగడ్డిపై విడిచి పెట్టినప్పుడు అది చూసి దేవతలు, ఋషులు సంకట స్థితిలో పడ్డారు. వెంటనే వారు ఆ గర్భాన్ని భరించటానికి కృత్తికలను ప్రేరేపించారు. అయితే దేవతా శరీరంలో ఆ రుద్రాగ్ని తేజస్సును భరించటానికి ఒక్కరికి కూడా శక్తి లేదు. ఎవరూ సమర్థులు కారు. కేవలం 6 కృత్తికలు మాత్రమే ఆ గర్భాన్ని తమ బలంతో ధరించగలరు. వారికి ఆ శక్తి ఉంది. వారు తమ తేజస్సును నిలుపుకొని, తేజస్సును గ్రహించి ఆ గర్భాన్ని ధరించినందుకు అగ్నిదేవుడు ఎంతో సంతోషించాడు. వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. ఆ 6 కృత్తికలు ఆ అగ్ని గర్భాన్ని పోషించారు. అగ్ని తేజస్సు మొత్తం 6 దారుల్లో వారిలో ప్రతిష్ఠించబడింది. ఆ తరువాత ఆ కుమారుడు ఎదుగుతుంటే ఆ తేజస్సు వారి శరీరాల్లో అంతటా వ్యాపించింది. వారు సుఖంగా ఉండలేకపోయారు. ఆ తర్వాత ప్రసవ కాలం సమీపించింది. కృత్తికలు ఒక్కసారిగా తమ గర్భాలను ప్రసవింపజేశారు. ఆ తర్వాత 6లోని ఉన్నటువంటి ఆ గర్భం ఒక్కటై ఉద్భవించింది. అప్పుడు ఆ బంగారానికి దగ్గరగా ఉన్న ఆ శిశువును భూమి గ్రహించింది. ఆ దివ్యమైన శరీరంతో రెల్లు పొదల్లో జన్మించాడు. సూర్యకాంతితో వెలిగిపోతున్న ఆ శిశువును కృత్తికలు చూశారు. ఎంతో ప్రేమతో తమ పాలనిచ్చి ఆ శిశువును పోషించారు. ఆ తర్వాత అందరూ దేవతలు, దిక్కులు, దిక్పాలకులు, రుద్రుడు, బ్రహ్మ, విష్ణువు, యముడు, పూషుడు అంటే సూర్యుడు, పూషుడు, ఆర్యముడు, భగుడు, అంశుడు, మిత్రుడు, సాధ్యులు, ఇంద్రుడు, వసువులు, అశ్వినులు ఆ కార్తికేయుడిని చూడటానికి అందరూ వచ్చారు అక్కడికి. వరుణుడు, వాయువు, ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, దేవతలను ఆచరించున్నటువంటి వివిధ ఇతర ప్రాణులు ఆ అగ్ని కుమారుని చూడాలని అక్కడికి వచ్చారు. ఆ కుమారుని ఋషులు స్తుతించారు, గంధర్వులు పాడారు. ఆ కుమారుడు 6 ముఖాలు గల షడాననుడు.
అతడికి 12 కన్నులున్నాయి, 12 భుజాలు ఉన్నాయి. అగ్నిలాగా సూర్యుడిలాగా వెలిగిపోతున్నాడు. రెల్లు పొదలో శయనించి ఉన్నటువంటి ఆ బాలుడిని చూసి దేవతలు ఋషులు పరమానందపడిపోయారు. ఆ తారకాసురుడు మరణించినట్లుగానే అందరూ భావించారు. ఆ తర్వాత దేవతలు కుమారుడికి ఇష్టమైనవన్నీ సమకూర్చారు. బాలుడు ఆడుకోవటానికి పక్షిగణాలు ఆట వస్తువులను ఇచ్చాయి. గరుడు రంగురంగుల ఈకలు గల నెమలిని కుమారుడికి ఇచ్చారు. మంచి స్వభావం గల రాక్షసులు ఆ బాలుడికి వరాహాన్ని దున్నపోతను కూడా ఇచ్చారు. వరుణుడు స్వయంగా అగ్నిలాగా ప్రకాశించే కోడినిచ్చాడు. చంద్రుడు మేకనిచ్చారు. సూర్యుడు అందమైన కాంతినిచ్చాడు. గోమాత 1,00,000 గోవులనిచ్చింది. అగ్ని మంచి గుణం గల ఇచ్చాడు. భూమి ఎన్నో పూలను పండ్లను, సుధన్వుడు బండిని, విశాలమైన ఆసనాలు గల, దీనికంతా కథ ఉంది. మళ్ళీ స్వామి కథ విశాలంగా ఉంది. మళ్ళీ ఇది ఎందుకు మేకపోత ఎందుకు ఇచ్చారు అని దానికి ఒక కథ ఉంది. కోడి ఎందుకు ఇచ్చారు దానికి ఒక కథ ఉంది. అన్నీ దున్నపోత ఎందుకు ఇచ్చారు దానికి ఒక కథ ఉంది. ఇవన్నీ ప్రతి దానికి ఒక కథ ఉంది. చాలా విశేషమైనటువంటి కథలు ఇవన్నీ కూడా. కథలు అంటే జరిగినటువంటి విచారాలు ఇవన్నీ. బండిని, విశాలమైన ఆసనాలు గల రథాన్ని కూడా ఇచ్చారు. వరుణుడు వరుణలోకంలోని శుభలక్షణాలు గల దివ్య గజాలను ఇచ్చాడు. ఇంద్రుడు సింహాలను, పులులను, ఏనుగులను, ఇతర పక్షులను, భీకర క్రూర జంతువులను, గొడుగులను ఇచ్చాడు. ఇవంతా యుద్ధానికి రాక్షసులు, అసుర సమూహాలు శక్తిమంతుడైన అతడిని అనుసరించాయి. వృద్ధి చెందుతూ ఆ బాలుడు ఖ్యాతి తారకాసురుడు చెవిలో పడింది. తారకుడు మండిపోయాడు. కుమారుణ్ణి తారకుడు యుద్ధానికి పిలిచాడు. అనేక ఉపాయాలతో కుమారుణ్ణి చంపే ప్రయత్నం చేశాడు, కానీ చంపలేకపోయాడు. ఇంతలో ఆ గుహుడిని దేవతలు పూజించి సేనాపతి చేశారు. తారకుడు తమను పెట్టిన కష్టాలను కుమారుడికి చెప్పారు. తమకు పెట్టినటువంటి కష్టాలు. గుహుడు కోపించి యుద్ధానికి వెళ్ళాడు. అమోఘ శక్తిని ప్రయోగించి తారకాసురుణ్ణి చంపేశాడు. కుమారుడు అలా అంత సులువుగా ఆ అసురుణ్ణి సంహరించగా అంత సులువుగా ఇంద్రుడు మళ్ళీ ముల్లోకాధిపతి అయ్యాడు. నాటి నుంచి స్కందుడు సేనాధిపతిగానే ఉన్నాడు. దేవతలకు ప్రభువు, రక్షకుడు అయ్యాడు. శంకరునకు ప్రియమైన పుత్రుడయ్యాడు. అగ్ని కుమారుడైన ఈ స్కందుడు సువర్ణమూర్తి నిత్యము కౌమారంలోనే ఉంటూ దేవతల సేనాధిపతిత్వాన్ని నిర్వహిస్తున్నాడు. కనుక బంగారం మంగళకరం, అక్షయమైన ఉత్తమ రత్నం. అది కార్తికేయుడితో పాటు పుట్టింది. బంగారం ఎవరి దగ్గర ఉంటుందో అది కార్తికేయుడు ఉన్నట్టు లెక్క. అది అగ్ని యొక్క పరమ తేజస్సు. కార్తికేయుడు ఉపాసన చేసేవాళ్ళు కొంచెం బంగారు శరీరంలో ధరిస్తే మంచిది. అంటే కార్తికేయుడే శరీరంలో ఉన్నాడు అని అర్థం. ఓ ధర్మరాజా, ఈ విధంగా గతంలో పరశురాముడికి వశిష్ఠుడు చెప్పాడు. కనుక ఓ రాజా, నువ్వు కూడా సువర్ణ దానం చెయ్యి. పూర్వం పరశురాముడు సువర్ణ దానం చేసే సకల పాపాల నుండి విముక్తిని పొందాడు. స్వర్గంలో మానవులకు దుర్లభమైన మహాస్థానాన్ని పొందాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 87, 88, 89, 90, 91, 92వ అధ్యాయాలు ముఖ్యమైనటువంటి ఘట్టాలు. మరి ఒకసారి విన్నారు కొంత, అందుకని దాన్ని మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. కొంత ఈ అధ్యాయాలలో పితృదేవతారాధన గురించి చెప్పబడింది. దీనిని మనం వెనుకటి పర్వాలలో చెప్పుకున్నాం కదా, అందుకనే అది చెప్పాల్సిన పని లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇక 93వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడుగుతున్నాడు, ఓ తాత, నిత్య ఉపవాసి ఎలా అవుతాడు? బ్రహ్మచారి ఎలా అవుతాడు? విఘశాసి అతిథి ప్రియుడు ఎలా అవుతాడు అని అడిగాడు. విఘశాసి. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, కేవలం ఉదయం పూట సాయంకాల భోజనం చేస్తూ మధ్యలో ఏమీ తినని వాడు నిత్యోపవాసి. నిత్యోపవాసి అన్నారు వాడిని. ఋతుకాలంలోనే భార్యతో ఆనందించేవాడు బ్రహ్మచారి అవుతాడు. అది బాగుంది. నిత్యము దానగుణం గల మానవుడు ఋతువాది అవుతాడు. అది కూడా బాగుంది. వ్యర్థంగా మాంసం తిననివాడు అమాంసాసి అవుతాడు. అది కూడా మంచిదే కదా.
ఎప్పుడూ దానం చేసేవాడు పవిత్రుడు అవుతాడు. బాగుంది. పగటిపూట నిద్రపోనివాడు జాగరూకుడు అవుతాడు. ఓ యుధిష్ఠిరా, ఎల్లప్పుడూ సేవకులు అతిథులు భోజనం చేసిన తర్వాత తాను తినేవాడు అమృతాశి అవుతాడు. అది బాగుంది. ద్విజులు తినకముందు తాను భోజనం చెయ్యని మానవుడు ఆ తన నియమముతో స్వర్గాన్ని గెలుచుకుంటాడు. అది కూడా బాగుంది. అది ఉండొచ్చు. దేవతలకు పితృదేవతలకు శరణ కోరిన వారికి పెట్టి మిగిలిన దానినే తినేవాడు విగసాసి అవుతాడు. అది కూడా బాగుంది. అటువంటి వారికి అక్షయలోకాలు లభిస్తాయి. రాజా, అప్సరసలు గంధర్వులు వారి సేవ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దేవతలను అతిథులతోనూ కలిసి పితృభాగాన్ని పెట్టి తాము తినేవారు పుత్ర పౌత్రులతో ఆనందంగా గడుపుతారు. బాగుంది. మరణించిన తర్వాత ఉత్తమ గతిని పొందుతారు అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ పితామహ, ద్విజులకు వివిధ దానాలను ఇస్తూ ఉంటారు. ఆ దానం ఇచ్చిన వారిలోనూ దానం తీసుకున్న వారిలోనూ వాళ్ళ విశేషం ఏమిటి అన్నాడు. భీష్ముడు చెప్పాడు, ఓ ధర్మరాజా, సాధువు నుండి అసాధువు నుండి కూడా ద్విజుడు దానాలు తీసుకుంటాడు. గుణవత్కల్పదోష స్యాత్ నిర్గుణేతు నిమజ్జతి, గుణవత్కల్పదోష స్యాత్ నిర్గుణేతు నిమజ్జతి. గుణవంతుడి నుంచి స్వీకరిస్తే దోషం తక్కువ ఉంటుంది. గుణాలు లేని వాడి నుండి దానం స్వీకరిస్తే పూర్తిగా పతనమైపోతాడు. ఈ విషయంలో కూడా వృషాధర్భి అనే ఒక రాజుకు సప్తఋషుల మధ్య ఒక సంవాదం జరిగింది. ఆ కథని విను. ఒకప్పుడు కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, భరద్వాజుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, పతివ్రత అయినటువంటి అరుంధతి మొదలైన వీరంతా సమాధి ద్వారా సనాతన బ్రహ్మలోకాన్ని పొందాలని తపస్చేస్తూ లోకంలో తిరుగుతున్నారు. వారికి అందరికీ సేవలు చేస్తూ ఒక దాసి ఉండేది. అందరికీ ఒకే ఆవిడ సేవ చేసేది. ఆమె పేరు గండ. ఆమెకు పశుసకుడు అనేటువంటి ఒక 4వ వర్ణం వాడు భర్త. ఆ సమయంలో తీవ్రమైన అనావృష్టి వచ్చింది ఆ గండకు. లోకమంతా ఆకలితో బాధపడుతోంది. అందరూ పడాలి, ఇవి గండ కూడా పడ్డాడు. అందరూ ఎంతో కష్టంలో ప్రాణాలు నిలుపుకుంటున్నారు. ఆ సమయంలో శిబి కొడుకైన శైబ్యుడు యజ్ఞంలో ఋత్వికులకు దక్షిణగా తన కొడుకుని ఇచ్చేశాడు. ఆ సమయంలోనే అల్పాయువు అయినటువంటి ఆ రాజకుమారుడు చనిపోయాడు. మహర్షులు ఆకలితో తపిస్తూ ఆ శవాన్ని చుట్టుముట్టి నిలబడ్డారు. వృషధార్భి ఇలా అన్నాడు, విప్రులు దానాన్ని పట్టడాన్ని నిందించకూడదు. అది వారి వృత్తి. దానం తీసుకోవటం అప్పటి ఆకలి బాధ నుండి మిమ్మల్ని బ్రతికిస్తుంది, పుట్టినిస్తుంది. కనుక ఓ తపస్సులారా, నా దగ్గర ఉన్నది ఏదైనా కోరి తీసుకోండి. నన్ను యాచించే విప్రులుంటే నాకు ఇష్టం. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క 1000 ఆడకంచరగాడిదలు ఇస్తాను. అందరికీ తెల్లని రోమాలు కలిగి వేగంగా వెళ్ళే ఈనిన ఆవులను ఆబోతులతో పాటు ఇస్తాను. అంతేకాదు, వంశ భారాన్ని మొయ్యగల 10,000 తెల్లని ఎద్దులను మీకు అందరికీ ఇస్తాను. ఆ ఎద్దులు బండిని లాగ్గలవు. మీకు అందరూ మంచి స్వభావం కలివి, బలంగా ఉన్నవి. మొదట పుట్టిన పాడి ఆవులను కూడా ఇస్తాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.